దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ బాగున్నారా? ప్రతిరోజు దేవుని మాటలు వినండి. దేవుని మాట నిన్ను బలపరుస్తుంది. ఆత్మ చెప్పుచున్న సంగతులు చెవిగలవాడు వినుగాక. ఈరోజు రోమీలకు రాసినటువంటి పత్రికలో 8వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు చదువుతున్నాను. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్నటువంటి వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవము ఇచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేన్ని చేయజాలకపోయినో దానిని దేవుడు చేసెను. ఈ మాటలో క్రీస్తు యేసునందున్నటువంటి వారికి ఏ శిక్షా విధి లేదు. పౌలు గారు ఈ మాట స్పష్టంగా చెప్తున్నాడు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష లేదు. ఆనాడు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ ధర్మశాస్త్రానుసారంగా నడిచేటువంటి వారి జీవితంలో ఏ ఒక్క వ్యక్తి అయినా ఆజ్ఞను అతిక్రమిస్తున్నప్పుడు ఆ ఆజ్ఞ అతిక్రమం వలన అతని యొక్క జీవితంలో శిక్షను అమలు చేయాలి. నిజమే, ఈరోజు ఏ ఒక్క వ్యక్తి జీవితంలోనైనా అతిక్రమముగా అక్రమముగా జీవిస్తూ ఉన్నప్పుడు దానికి ప్రతిఫలం తప్పకుండా అనుభవించవలసిందే. అందుకనే క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఆనాడు సౌలుగా ఉన్నటువంటి పౌలు ధర్మశాస్త్రానుసారంగానే నడుస్తూ వచ్చాడు. మనకు తెలుసు, పౌలు బెన్యామీయుడు, పౌలు పరిసయుడు. ఆనాటి కాలంలో పునరుద్ధానాన్ని నమ్మనటువంటి వారిలో సౌలు కూడా ఉన్నాడు. అయితే ఆయన క్రీస్తు పునరుద్ధానుడయ్యాడు అన్న ఆ సమాచారం విస్తరిస్తూ ఉన్నప్పుడు, లేదు ఆయన దేవుడు కాదు అని చెప్పి క్రీస్తుని ఎవరైతే అంగీకరించారో వారిని చంపాలి అని చెప్పి బయలుదేరినటువంటి సౌలు ఆ దమస్కు మార్గములో దేవుడు అతనిని దర్శించిన తరువాత క్రీస్తు కొరకు నిలబడడానికి, క్రీస్తు కొరకు బ్రతకడానికి నిశ్చయించుకున్నాడు. సౌలుగా ఉన్నప్పుడే నీవెవడు అని అడిగి ఆయనను ప్రకటించటానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చా. అందుకనే రోమపత్రికలో 7వ అధ్యాయం 21వ వాక్యంలో మాట్లాడుతూ, నేనెంత దౌర్భాగ్యుడునో, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును, ఇట్టి మరణమునకు లోనుగు శరీరము నుంచి నన్ను ఎవడు విడిపిస్తాడు. అందుకనే ఆ మాట చెప్పి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. ఎవడు నన్ను విడిపిస్తాడు అంటే, ఈ బంధకాలలో నుంచి నన్ను విడిపించేది ఎవరు? ఈరోజు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అంటే, నేనంటాను, ఒకవేళ నీ జీవితంలో ఏ బంధకాల్లో ఉన్నావో ఆ బంధకాల్లో ఉన్న నీ జీవితం నుంచి నిన్ను విడిపించగలిగిన దేవుని దగ్గరకు నువ్వు రాగలిగితే దేవుడు నీకున్న బంధకాలను విడిపించునుగాక. అందుకనే ధర్మశాస్త్రం బంధించేసింది. ఆ ధర్మశాస్త్రం శిక్షించటానికి సిద్ధపడతా ఉంది. ఆ ధర్మశాస్త్రం శిక్షించటానికి సిద్ధపడుతున్నప్పుడు యేసయ్య వచ్చి ఆ శిక్షనంతటిని కొట్టివేశాడు. మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే, ఒక 4 కూడల్లో అక్కడ జంక్షన్లో ట్రాఫిక్కి కొన్ని సిగ్నల్ పడుతూ ఉంటాయి. ఆ సిగ్నల్ చూసి ఆ వ్యక్తి దాన్ని ఫాలో అవుతూ వెళ్ళాలి. అలాగే ఒకవేళ ఆ సిగ్నల్స్ పనిచేయనప్పుడు ఆ మధ్యలో ఒక కానిస్టేబుల్ నిల్చోపెట్టి ఆయన సిగ్నల్ చూపించి వెళ్ళండి అని చెప్తూ ఉంటాడు. చూడండి, డిజిటల్ మీటర్ ఉన్నప్పుడేమో దాన్ని చూసి దాన్ని ఫాలో అయ్యే వెళ్ళాలి.
ఒకవేళ అవి పనిచేయనప్పుడు ఆ వ్యక్తి నిలబడి సిగ్నల్ ఇస్తూ ఉంటాడు, మీరు వెళ్ళండి అని. ఈరోజు ధర్మశాస్త్రం ఆ సిగ్నల్ లాంటిదైతే ఆ నిలబడినటువంటి వ్యక్తి ఎవరు అంటే యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. చూడండి, ఒకవేళ ధర్మశాస్త్రం ఎప్పుడు కూడా ఒకవేళ తప్పును ఖండిస్తూనే ఉంటుంది, శిక్షిస్తూనే ఉంటుంది. యేసయ్య ఎంత ఘోర పాపినైనా ఆయన దగ్గరకు వచ్చి నువ్వు ఒప్పుకుంటే తప్పకుండా ఆయన నిన్ను కనికరించి నీ మీదకు వచ్చే ఆ శిక్ష నుంచి ఆయన విడిపించునుగాక. ఈరోజు ఒక వ్యక్తి జీవితంలో శిక్ష ఎలా వస్తుంది అని మనం ఆలోచన చేస్తే, ఆజ్ఞను అతిక్రమించటం ద్వారా శిక్ష వస్తుంది. అవ్వ ఆదాములు ఆజ్ఞను అతిక్రమించే వారు దేవునికి దూరం అయిపోయారు. ఏదోను వనములో నుంచి వారు త్రోసివేయబడ్డారు. కాబట్టి వారు పాపం వలన వచ్చే జీతాన్ని మరణంగా మార్చబడింది అని చెప్తున్నాను. ఈరోజు నేను అంటాను, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అంటే పాపముల నుంచి ఆయన మనల్ని విడిపించగలిగినటువంటి దేవుడు. అంత మాత్రమే కాదు, ఈ లోకములో ఉన్నాం, ఈ లోకానికి వేరైన జీవితం నీకు నాకు ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఓ ప్రత్యేకతను కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి క్రీస్తు బిడ్డలుగా మన ప్రవర్తన, మన క్రియలు, మన తలంపులు, మన ప్రతి విషయంలో క్రీస్తుకు తగినట్లుగా మనం జీవించాలని దేవుడు మనం కోరుకుంటాం. ఒకప్పుడు చీకటిలో ఉన్నారు, ఇప్పుడు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలమేమనగా మంచితనం, సత్యం, నీతి అందులో కనపడాలి. కాబట్టి ఒకప్పుడు చీకటే, అయితే ఆ చీకటిలో నుంచి వేరైన నీ జీవితం వెలుగుమయముగా మార్చబడాలని దేవుడు కోరుకుంటాం. అందుకని క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అంటే నేను అంటాను, పాపము నుంచి నిన్ను విడిపించటానికి, అలాగే లోకము నుంచి ఆయన నిన్ను విడిపించటానికి. ఇంకో మాట చెప్పాలంటే, చీకటిలో ఉన్న నీ జీవితం నుంచి ఆయన నిన్ను విడిపించి ఆశ్చర్యకరమైన రీతిలో మరణ బంధకాల నుంచి ఆయన నిన్ను విడిపించి నీ జీవితంలో ఉన్న ప్రతి ఆటంకాలన్నీ కొట్టివేయాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. క్రీస్తు యేసునందు నీవు జీవించగలిగితే, అందుకని ధర్మశాస్త్రం ఏమి చేయలేకపోయిందో యేసయ్య అది చేశాడు. ధర్మశాస్త్రం ఒక వ్యక్తిని శిక్షిస్తుంది తప్ప రక్షించలేదు. ఈరోజు యేసయ్య నిన్ను రక్షించటానికి వచ్చాడు. ఎవరైతే క్రీస్తున సొంత రక్షకుడు అని అంగీకరిస్తారో వారి జీవితంలో ఆయన రక్షకుడిగా ఉండి నీకున్న అవిధేయతలన్నీ, నీకున్న భారాన్ని ఆయన మీద మోసి నిన్ను పరిశుద్ధునిగా చేసి నీ జీవితంలో గొప్ప కార్యం చేయాలని నీ మీద ఉన్న శిక్షను తొలగించి ఆయన మీద వేసుకుని ఆయన మన కొరకై కల్వరి శిలువలో భారాన్ని మోసాడు. నీ కొరకు నా కొరకు చనిపోయాడు. తిరిగి ఆయన లేచాడు. తిరిగి ఆయన స్థలం సిద్ధపరిచి వెళ్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన వెళ్ళి స్థలం సిద్ధపరిచి నేను వస్తాను. కాబట్టి ఆయన వచ్చినప్పుడు ఆయనతో మనం ఉండాలంటే, ఈరోజు క్రీస్తు యేసునందు నీవు జీవిస్తే, క్రీస్తులో నీవు ఉంటే, నీకున్న బంధకాల నుంచి ఆయన విడిపించి ఆయనతో ఉండే గొప్ప భాగ్యాన్ని దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, దయగలిగినటువంటి దేవానికి వందనాలు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అన్నారు. మీ దగ్గరకు వచ్చిన ప్రియ బిడ్డలందరి జీవితాల్లో దేవా మీరు కనికరించి వారికున్న బంధకాల నుంచి విడిపించండి. పాపపు బంధకాలు, శాపపు బంధకాలు, లోకపు బంధకాలు, మరణ బంధకాలు, దేవా ప్రతి బంధకాల నుంచి మీరే విడిపించండి. ఈరోజు ఈ వాక్యం వింటున్న బిడ్డల జీవితాల్లో కార్యము సఫలం చేయండి ప్రభువా. వారి జీవితంలో ఏ బంధకాల్లో వారు కొట్టుమిట్టాడుతున్నారో ఆ బంధకాలన్నీ మీరు విడిపించి నిశ్చయముగా మీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించు. మీ దైవికమైన కృపలోనే దేవ మీ బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యాలు చేసి మహిమ పొందుకోమని ప్రార్థిస్తూ, ఇంతవరకు తోడుగా ఉన్న రికును కూడా తోడుగా ఉండి నడిపించి మహిమ పొందుకోమని మా ప్రియుడు రక్షకుడైన యేసయ్య నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. మా అడ్రస్ పాస్టర్ శాంతిబాబు, షారోను ప్రార్థనా మందిరం, మాస్కో బజార్, కారంచేడు.
మా ఫోన్ నెంబర్స్ 9951555037 మరి ఒక నెంబర్ 8317635553.